హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సాహితీస్ క్రానికల్స్. ఎలా ఉన్నారు మీరు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఏంటి మా అబ్బాయిని వీడియోలోకి తీసుకొచ్చాను అనుకుంటున్నారు కదా. ఇవాళ సెకండ్ సాటర్డే కదా, వీళ్ళకి సెలవు అండి. అందుకని మా వాడైతే ఈరోజు నా వీడియోలోకి అయితే వచ్చేసాడు. ఇంకా నన్ను వీడియో తీసుకునేవాడంట, వాడే వీడియో చేస్తాడంట ఈరోజు. ఏం లేదండి, ఈరోజు అయితే చిన్న మినీ వ్లాగ్తో మీ అందరి ముందుకైతే వచ్చాను. మనకి శ్రావణ శుక్రవారం వస్తున్నది కదా, దానికోసం మనం అమ్మవారికి డెకరేషన్లు అవన్నీ చేస్తూ ఉంటాము. ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా బ్యాక్గ్రౌండ్లో డెకోర్ అనేది ఎలా చేసుకోవచ్చో అనేది మీ అందరికీ ఇప్పుడు తెలియజేస్తాను. ఎలా చేసుకోవాలో ఏంటో చూద్దామా. చేయడానికి నేనైతే ముందుగా ఒక చార్ట్ పేపర్ని అయితే తీసుకుంటున్నానండి. ఇది మన పిల్లల ప్రాజెక్ట్ వర్క్ కోసమని వాడుతూ ఉంటాం కదా, నా దగ్గర కూడా అలాగే మిగిలిందే తీసుకుంటున్నాను. అలాగే దీనికోసం సైడ్ని పెట్టడానికి ఇలాంటి హ్యాంగింగ్స్ అయితే ఇక్కడే లోకల్ మార్కెట్లో తీసుకున్నానండి. ఒకటి 50 రూపీస్ అయితే పడింది నాకు. ఇలాంటివి అయితే 2 అయితే తీసుకున్నానండి సైడ్ని పెట్టడానికి అన్నట్లుగా. ముందుగా అయితే ఈ చార్ట్ పేపర్ మీద ఇలా కలుపు అనేది అయితే డ్రా చేసుకున్నానండి. అలాగే ఈ కిందన స్టార్ అనేది కూడా మిడిల్లో పెట్టడానికి అన్నట్లుగా డ్రా చేసుకుంటున్నాను. నేను బ్యాక్గ్రౌండ్లో పెట్టే సైజుని బట్టి నాకు ఎన్ని కలువ పూలు అవసరమో అన్ని కట్ చేసుకుంటున్నాను. అలాగే మీరు కూడా సైజ్ చూసుకుని మీకు ఎన్ని అవసరం అవుతాయో అన్ని కట్ చేసుకోండి. అలాగే వీటన్నిటిని ఒక దాని మీద స్టిక్ చేయడానికి ఒక సాల్వాన్ అయితే తీసుకుంటున్నానండి. కలర్ కాంబినేషన్ బట్టి మీ వీలుని బట్టి మీరు కూడా ఒక సాల్వాన్ అయితే తీసుకుని వాటి మీద ఈ కలువ పూలన్నిటిని స్టిక్ చేసే చూసారు కదండి. నేనైతే కలువ పువ్వుని ఇలా కట్ చేసేసుకున్నాను. నా దగ్గర అయితే గ్లిటర్ పెయింట్ అనేది ఉంది కాబట్టి దీనికి గ్లిటర్ అనేది యాడ్ చేసేసుకుంటాను. మీ దగ్గర స్టోన్స్ ఉన్న కుందన్ వర్క్ ఉన్న ఏది ఉన్నా సరే యాడ్ చేసుకోవచ్చు, బాగుంటుంది. నేనైతే గ్లిటర్ యాడ్ చేసుకుంటున్నానండి దీనికి. ఇదిగోండి గ్లిటర్ అయితే యాడ్ చేసేసుకున్నాను. చూసారు కదా, బాగుంది కదా. ఒక స్టార్ను కూడా కట్ చేసేసుకున్నానండి. ఇదిగో చూసారు కదా, నేనైతే ఇలా స్టార్ని కట్ చేసుకున్నాను. దీనికి కూడా మధ్యలో గ్లిటర్ అనేది యాడ్ చేసేసుకున్నాను. ఓకేనా. ఇప్పుడు దీన్ని అయితే మనం ఆ క్లాత్ మీద స్టిక్ చేసేసుకున్నాం. చూసారు కదా, నేనైతే దీన్ని ఇలా ప్లేస్ చేసుకున్నానండి దీని మీద అయితేను. బాగుందా? ఓకే అండి, వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. నేను చేసిన క్రాఫ్ట్ మీకు నచ్చినట్లయితే కనుక కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే మీ యొక్క సజెషన్స్ని నాకు కూడా పంపించండి కామెంట్ సెక్షన్లో అనేది. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. కొత్త ఛానల్స్ని ఎంకరేజ్ చేయండి. ఓకేనండి, బాయ్.